మనం చూస్తున్నది హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని రీజనల్ మౌంటనీరింగ్ సెంటర్. ఇది మనకు జితేందర్ జీ ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నది. ఇది 114 సంవత్సరాల క్రితం ఇది కట్టబడడం జరిగింది. బ్రిటిష్ హయాంలో దీన్ని నిర్మించారు. ఇది బ్రిటిషర్స్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు విడిది చేయడం కోసం ఎత్తైన ప్రదేశంలో దీన్ని నిర్మించడం జరిగింది. జనరల్గా ఇక్కడ జనవరి ప్రాంతంలో ఎక్కువగా మంచు అనేటువంటిది పడుతుందని మనకు ఇక్కడ జితేందర్ గారు మన ఇది ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ మౌంటనీరింగ్ సెంటర్, రీజనల్ మౌంటనీరింగ్ సెంటర్, అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్. ఇందులోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రిటిషర్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విడిది లేదా ఈ సెంటర్లోనే మనకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లోనే మనకి 8 సంవత్సరాలుగా దలై లామా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన నిర్మించుకున్న దీంట్లోనే దలై లామా టిబెటన్ గురువు 8 సంవత్సరాలు ఇక్కడే వారు నివాసం ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ప్రధానమైన నివాసం ఉన్నటువంటి ప్రధానమైన ద్వారాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ ఈ నిర్మాణం చాలా అద్భుతమైనది. ఇది మనకు బ్రిటిష్ కాలంలో నిర్మించబడ్డది. ఇందులోనే దలై లామా ఈ ప్రధాన ద్వారము రీజనల్ మౌంటనీరింగ్ సెంటర్, మ్యాక్లోడ్గంజ్, హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల. ఈ ప్రధాన ద్వారం గది లోపల మనకు బౌద్ధ గురువు దలై లామా మరి నివాసం ఉన్నారు 8 సంవత్సరాలుగా. వారి గది పక్కనే అదృష్టం ఏంటంటే మా ఎన్ఎస్ఎస్ పిఓలకి పక్క రూమ్లో మాకు అకామిడేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రదేశం, నిర్మాణ శైలి చాలా అద్భుతం. ప్రధానమైన గది నుంచి ఏ గదిలోకైనా వెళ్ళవచ్చు, ఏ గది నుంచి అయినా ప్రధాన దానిలోకి రావచ్చు. అంత అద్భుతమైన నిర్మాణం ఉంది ఇందులో. లోపల అంతా కూడా కర్రతో చేయబడి ఉంది. అంటే ఇక్కడ ఉండే శీతల వాతావరణం నుంచి తట్టుకోవడం కోసం ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు లోపల మనం చిమ్నీ కూడా ఉంది. అంటే మనం మనం నిప్పు వేసుకున్న ఆ పొగ వెళ్ళడానికి. తర్వాత లైటింగ్ కోసం ప్రత్యేకంగా పైన ఏర్పాటు చేయబడ్డ చిన్న అద్దాలతో కనబడుతుంది మనకు. పైపులను గమనిస్తే అప్పటి పైపులు ఇనుప పైపులకి చుట్టూ థ్రెడ్, అంటే ఇది దొడ్డుగా ఉండేటువంటి థ్రెడ్తో ఇల్లు నిర్మించడం జరిగింది. ఈ థ్రెడ్ వల్ల ఏమవుతుందంటే చలికాలంలో వెచ్చగా ఉంటాయి, వెచ్చకాలంలో చల్లగా ఉండడానికి ఇది ఒక మనకి ఎయిర్ కూలర్, అంటే దట్ మీన్స్ మనకి ఎయిర్ కండిషనర్గా పనిచేస్తుంది. వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకోవడం కోసం చూడండి ఈ ఈ పైపు మొత్తం కూడా థ్రెడ్ తాడుతో కట్టబడి ఉంది. చూడండి ఈ తాడు, ఈ నిర్మాణం, ఇది దీని యొక్క గ్రేట్నెస్. చూడండి ఈ 2 పైపులు చూడండి. ఈ 2 పైపులు ఇలా తాడుతో, అంటే ఇది దారంతో చేయబడినటువంటి తాడుతో చుట్టబడి ఉన్నాయి. దది అప్పటి కాలంలోనే చూడండి ఎంత అద్భుతమైన ఇది. అంతేకాకుండా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అద్భుతమైన సుందర దృశ్యాలు, విశాలమైనటువంటి పొడవైనటువంటి దేవదారు వృక్షాలు, అంతేకాకుండా వివృత బీజాలు, టెరిడోఫైటా నిమ్న శ్రేణికి సంబంధించిన వృక్షాలు, మొక్కలు, నిమ్న శ్రేణికి సంబంధించిన మొక్కలు, ముఖ్యంగా బ్రయోఫైటా, టెరిడోఫైటా, లైకెన్స్, వాటికి సంబంధించినటువంటి ఎంతో లక్షల జీవజాతులు, మొక్కలకు సంబంధించిన జాతులు మనం గమనించవచ్చు. ఇది ఇక్కడి అద్భుతమైన సుందర దృశ్యం. ఇక్కడ కనబడే కొండ త్రిహుండ అని ఉంటుంది. ఇది రేపు మేము ఎక్కబోతున్నాం. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది దేవదారు